నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. డాక్టర్ లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ స్టూడియో నుంచి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ మోసపూరితంగానే సాగుతోందా? ఒకవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీకి 80,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరిందని బడ్జెట్ ద్వారా, కేంద్ర బడ్జెట్ ద్వారా అని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు గారేమో బకాయిలు మాత్రమే వచ్చాయి, మనకి కొత్తగా వచ్చిందేమీ లేదని ఆయన చెబుతున్నారు. ఇక కేంద్రం నిజంగానే ఆ స్థాయిలో ఆర్థిక సాయం చేస్తే సూపర్ 6 అంటే భయం వేస్తోందని చంద్రబాబు గారు ఎందుకు అంటున్నారు? ఇంకోవైపు పాత బకాయిలే అడుగుతున్నాం. ఇదిగోండి చంద్రబాబు గారు చేసిన స్టేట్మెంట్. పాత బకాయిలే అడుగుతున్నాం, వాళ్ళేమీ ఇప్పుడు కొత్తగా ఇచ్చింది లేదు. కాంగ్రెస్ విభజన చట్టం వల్ల నష్టపోయాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల అమరావతి, పోలవరం నాశనం అయ్యాయి. రోజు ఇదే పంచాయతీ అంతే తప్ప కొత్త తాను ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఏం చేయాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఆ విషయాల జోలికి వెళ్ళలేదు. మరోవైపు బొత్స సత్యనారాయణ గారు సీరియస్గా ప్రశ్నించారు. 25,000 కోట్ల డ్రగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైంది, ఎందుకు మాట్లాడట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అని ఆయన నిలదీశారు. ఇంకోవైపు దొరికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మీద ఎవరి మీద దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం కొనసాగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో అసలు పాలన సాగుతోందా, కేవలం మోసపూరిత వ్యవహారాలే నడుస్తున్నాయా? ముందుగా లక్ష్మీపార్వతి గారు చెప్పండి, మీకేమనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన? కానీ ఇప్పుడు వాళ్ళ మంత్రే 80,000 కోట్ల ప్రయోజనం దక్కిందని చెబుతున్నారు, ఈయనేమో పాత బకాయిలే అడుగుతున్నామనేమో చంద్రబాబు గారు అంటున్నారు. సో అసలు జగనే మొత్తం అయ్యి పాడు చేస్తారనేమో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో సూపర్ 6 అద్భుతం అనేమో అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడేమో సూపర్ 6 అమలు చేయాలంటే భయం వేస్తోంది అంటున్నారు. నిజంగా భయపడాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలా లేక ఆంధ్రప్రదేశ్లోని సర్కారా? సర్కార్కి ఏం భయం అండి, ఎందుకంటే అబద్ధాలు చెప్పిన కొమ్మినేని గారు నమస్తే ముందు, అలాగే వారికి కూడా విశ్లేషకులకు కూడా. ఒకటండి, నేను మొన్న వారం రోజులు అక్కడ ఉన్నాను. అక్కడ పని వాళ్ళు వస్తారు కదా క్లీన్ చేయటం, వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళ బాధలు. మొన్న పెన్షన్స్ కూడా సరిగ్గా చాలామందికి అందలేదంటండి. 7,000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసి అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఉంచారండి ఆయన వెళ్ళిపోయినాటికి. అదేవిధంగా మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశారు, మరో 5,000 కోట్లు కేంద్రం ఏదో ఇచ్చిందండి. మొత్తం ఇంత డబ్బు ఉంటే అతి కష్టం మీద పెన్షన్లు, అది కూడానండి వీళ్ళు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎంటర్ అయిపోయారండి. వాళ్ళు అయిపోయి 500, 1,000 రూపాయలు 2 అట్లా వాళ్ళ దగ్గర వసూళ్లు చేసుకోవటం అనమాట. ఎంత అల్లాడిపోతున్నారండి జనులు. అమ్మ జగన్ గారు ఎందుకు పోయారు మాకే అర్థం కావట్లేదు, మేమైతే ఓట్లు వేసామని ఏడుస్తూ ఉన్నారండి జనం అంతా కూడా. ఒక్క నెలలోనే వీళ్ళ దుర్మార్గ పరిపాలన, ఎంత దారుణమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారంటే ప్రతిదీ అబద్ధం అండి. ఒక్కటి కొమ్మినేని గారు ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఆఖరికి దగ్గుబాటి పురంధరేశ్వరి మొదలుకొని ఓ ప్రచారం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు కదా. కేంద్రం చెప్పినా కూడా, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినా కూడా వినకుండా ఇన్ని కోట్ల అప్పులు చేసామన్నారు. అన్ని కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడేగా వీళ్ళు 6 ఫార్ములా, సూపర్ 6 ఫార్ములా వాళ్ళు చేశారు కదా, ప్రకటన చేశారు కదా. అయినా సరే మేము సంపద సృష్టిస్తాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఇస్తాము, చాలా విజనరీ ఉన్న నాయకుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అంత మేధావి, ప్రపంచ మేధావికి ఎక్కడ లేరు, ఆయన వస్తే ఇంకేమిటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణం అయిపోతుంది, ఇట్లా ఎలా ఊదరగొట్టారో మనం చూసామండి. వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నింపేశారు. మళ్ళా కూడా 4,000 అలాగే నిరుద్యోగ భృతి మామూలు. ఇవన్నీ కూడా మరి ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వంలో మరి మీరు ఇన్ని హామీలు ఎట్లా, ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఎట్లా ప్రామిస్ చేశారండి జనాలకి? ఈరోజు వచ్చి గత ప్రభుత్వం అప్పులు చేసింది కనుక మేము ఇవ్వలేమనంటే అసలు ఇది ఒక మోసం అంటారా, లేకపోతే ప్రజలకు ఏమీ తెలియదు, అమాయకులు, అందువల్ల మేమేం చెప్పినా మీరు నమ్మండి అనే విధానంలో ఈ దరిద్రము మీడియా అండి. మీరెప్పుడు తిడుతుండేవారు, ఘోరంగా తయారైపోయారు ప్రజలను మోసం చేయడానికి. అక్కడ పచ్చ మీడియా, ఇటు ప్రభుత్వం కలిసి ఈరోజు అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా పనిచేస్తుందండి? స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఒక అధికారికి లేదు, ఒక పోలీసుకు కూడా లేదు. ఆఖరి డీజీపీ కూడా, డీజీపీ పేరుకి ఆయన ఉన్నారు, ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ద్వారక తిరుమలరావు గారు.
కానీ వెనక నడిపిస్తుందంతా వెంకటేశ్వరరావు అండి, ఏవి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఏం చెప్తే అదే మొత్తం కూడా రాజ్యాంగం అక్కడ అమలవుతుంది. ఇక్కడేమో పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెనక నడిపిస్తుందంతా లోకేష్ అండి. ఈరోజు పరిపాలన మొత్తం లోకేష్ పరిపాలన సాగిస్తున్నాడండి. ఎందుకంటే అది లేకపోతే ముందు ఆయన దింపేస్తారనే భయం కూడా ఉందిలేండి అతనికి ఇంట్లో. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఈ 2 ఏళ్ళు నేను ఉంటాను, ఆ తర్వాత లోకేష్కి ఇస్తానని చెప్పి ఓ మాట ఇచ్చి వాళ్ళని శాంతింపచేసి, కానీ పేరుకు మాత్రం ఇతను ముఖ్యమంత్రి అండి జరుగుతుంది. అందుకని ఇంత హింసా రాజకీయం రాష్ట్రంలో దారుణంగా అండి. ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో కేసు పెట్టడం, దాన్ని కనీసం కోర్టుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు మోహిత్ రెడ్డి మీద చూస్తే, మనం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహారం చూస్తే అసలు ఎందుకండి ఇన్ని రోజులుగా ఏమీ పెట్టలేదు. అక్కడ ఎదురుగా ఉన్నా కూడా అబ్బాయి బెంగళూరు ఏదో పెళ్ళికే వెళితే అక్కడికి వెళ్ళి లుకౌట్ నోటీసులు. ఏంటండి ఈ దారుణం ఏంటండి? ఎదురుగా ఉన్న పైన వదిలేసి ఇప్పుడు హడావుడిగా కేసు పెట్టి ఏదో దొంగలు పట్టుకొచ్చినట్టుగా బెంగళూరు వెళ్ళిపోయి పోలీసులు పట్టుకొచ్చి, పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ఆయన ఏదో నేరం చేశారంటే కోర్టులో చేయాలి కదా, కోర్టుకు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే ఆయనకి బెయిల్ ఇస్తారండి. ఇట్లాంటి దొంగ కేసులు, ఈ దొంగలంతా చేరారు. కొమ్మినేని గారు రాష్ట్రాన్ని ఒక దొంగల ముఠా పరిపాలిస్తూ ఉంది. అందరూ చేరి ఆఖరి బీజేపీతో సహా అండి. నిజంగా ఇది క్షమించరానటువంటి నేరం. బీజేపీని ఇంతవరకు అందరం గౌరవిస్తూ వచ్చాం మోడీ గారిని. కానీ ఈసారి ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు చేసిన పరమ దుర్మార్గం ఏంటంటేనండి, ఈవీఎంలు పెద్ద ఎత్తున ఇప్పుడు అది సుప్రీంకోర్టుకు కూడా వేశారండి కేసు. ఎలక్షన్ కమిషన్కి ముందు ఉంది ఆ కేసు, కోర్టుకు కూడా వేశారండి. ఆ సంస్థ పేరు ఏదో ఉంది, వాళ్ళు వేశారు. ఏంటంటే ఎట్లా తేడా వచ్చిందో, దాదాపుగా 74 సీట్లు తేడా వచ్చింది మొత్తం కూడా దేశవ్యాప్తంగా. అలాగే కౌంటింగ్ అయినటువంటి ఓట్ల కంటే తర్వాత ఒకరోజు ఆలస్యంగా ప్రకటించినటువంటి ఓట్లు కూడా చూస్తే కొన్ని లక్షలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చూస్తే 46 లక్షల ఓట్లు తేడా వచ్చింది కొమ్మినేని గారు. అంటే దాదాపుగా 20 సీట్లు తేడా వచ్చేసిందండి ఆ విషయంలో. అంటే జగన్ గారు గెలిచారు, చంద్రబాబు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఓట్ల లెక్కింపు చూస్తేనండి. ఇంత మోసానికి ఒడిగట్టి అడ్డదారిలో అధికారానికి రావటమే కాకుండా వచ్చిన దగ్గర నుంచి ఓట్లు వేశారనే కోపంతో ప్రజల మీద వాళ్ళు చూపిస్తున్న ప్రతాపాలు, ఎన్ని హత్యలండి, ఎన్ని ఆత్మహత్యలు. నిన్న కూడా పాపం ఒక ఆమె ఎవరు ఒక ఆయాగా పనిచేస్తాం, కొత్తగా ఉద్యోగంలో చేరిందంట. ఆ ఉద్యోగం మాకు ఇస్తావా లేదా అని చిన్న ఉద్యోగస్తులు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటేంటి భూముల ఆక్రమణ, వైజాగ్కి సంబంధించి భూముల ఆక్రమణ. వాళ్ళ టైంలోనూ ఒకళ్ళు తిట్టుకున్నారు, తన్నుకున్నారు. గంట కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ భూముల ఆక్రమణ జరుగుతుందని విష్ణుకుమార్ రాజు అప్పుడు ఆ రోజుల్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు టైంలోనే. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తగలబెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా అసలు ఇదేంటండి మనకి భూములకు సంబంధించినటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అది ఎంత మళ్ళీ నిన్న ఎందుకండి బీజేపీ పార్టీ అందరూ తప్పనిసరిగా అమలు చేయాల్సిందే, లేకపోతే మీకు రావాల్సిందేదో మేము ఇవ్వము అని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు కదండి. ఎలక్షన్స్ ముందు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారండి? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, ఇది కేంద్రం తీసుకొచ్చింది, నీతి ఆయోగ్ అమలు చేయమన్నారు, కొన్ని రాష్ట్రాలు చేయలేదు, మనం చేసాం, ఇది మంచిదేను. అలాగే పయ్యావుల కేసు కూడా అసెంబ్లీలో ఇది చెప్పారు. అందువల్ల ఇంత చెప్పి క్లియర్గా చెప్పినా మోడీ వచ్చాడు 2 సార్లు ప్రచారానికి, వాళ్ళు బీజేపీ లీడర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఒక్కసారన్నా అవును ఇది మేము తీసుకొచ్చిన పథకం, ఇది చాలా మంచిది ల్యాండ్ టైటిలింగ్ అని, అది ఎంత దెబ్బ కొట్టిందండి. అసలు ప్రజలు నమ్మేటట్టుగా వాళ్ళు దుష్ప్రచారం చేసి అదేదో లేని యాక్ట్ని రద్దు చేసేసి ఈయనేదో పెద్ద వీరుడు సూర్యుడు అయినట్టుగా. ఏమండి ఇంత దరిద్రం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో కొమ్మినేని గారు ఇన్నేళ్లలో, నాకు 30 ఏళ్ళ అనుభవం, రాజకీయ అనుభవం ఉంది కదా, ఇన్నేళ్ల అనుభవంలో ఏ నాయకుడు కూడా ఇలా ప్రవర్తించి ఉండరండి. ఒక అబద్ధాలతోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం, ఎలక్షన్ ముందు ఘోరంగా హామీలు ఇవ్వటం, ఎలక్షన్ అయినాక అంతకంటే ఘోరంగా ఫెయిల్ అవ్వటం, దాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎంత చక్కగా ప్రజెంట్ చేశారండి. పవర్ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో అప్పులు ఇన్ని ఉన్నాయి నేను తీసుకొచ్చినవి, ఆఖరి గవర్నమెంట్ తీసుకున్న అప్పులతో కూడా సహా ఆయన మొత్తం 7 లక్షల కోట్ల కంటే దాటలేదు. అలాంటప్పుడు ఈయన 10 లక్షల కోట్లను గవర్నర్ చేత ఎలా చెప్పిస్తారండి? 9 లక్షల ఎంతో చెప్పారు. రైట్.
ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మేము అడిగేది అదేనండి. ఎలక్షన్స్ ముందు మీరు ఈ అప్పులు ఉన్నాయనే కదా, ఉన్నా కూడా మీరు సూపర్ 6 మీరు అనౌన్స్ చేశారు కదా, 80,000 కోట్ల సాయం చేశారనేమో మంత్రి చంద్రశేఖర్. ఇది ఒకటండి. బకాయిలు వచ్చినాయి అంటాడు చంద్రబాబు. ఇది ఒక పెద్ద బకాయిలు రాలేదు, ఏమీ రాలేదండి. వీళ్ళ కేసులు రానియకుండా ఉంటే చాలు. ఎందుకంటే చంద్రబాబు చుట్టూ బ్రహ్మాండం ఈడీ కేసు ఉంది, అదేవిధంగా సిబిఐ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు రానియకుండా నన్ను మీరు కాపాడండి. అలాగే వీలైతే జగన్ని జైల్లోకి పంపండి. వీళ్ళ మధ్య ఉండేటువంటి ఒప్పందాలండి. అలాగే ఇక్కడ మోడీ కూడా బెదిరింపు ఏంటంటే, మొన్న నిన్ను గెలిపించాను కనుక, అడ్డదారిలో గెలిపించాను కనుక ఆంధ్రప్రదేశ్లో, మరి దొంగ ఈవీఎంల ద్వారా నువ్వు గెలిచావు కనుక ఇక నోరు మూసుకొని కూర్చో, ఇంకేమి నువ్వు అడగటానికి కూడా వీల్లేదు, అడిగావంటే మళ్ళీ ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక అనీతి ఒప్పందం అండి. ఒక అప్రజాస్వామ్యమైనటువంటి ఒక అగ్రిమెంట్ జరిగింది. గతంలో రోసీ గారు ఈ చంద్రబాబు గారు ఇచ్చే హామీల గురించి ఏమన్నారో అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను, ఒకసారి అది చూద్దాం. తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. రైట్. కొమ్మినేని గారు, ఇప్పుడు వీళ్ళు దిగిపోయేటప్పుడు 100 కోట్లే కదా ఆ రోజు ఖజానాలు. మరి ఆయన ఎంత ఆర్థిక నియంత్రణ పాటించి ఇసుక తర్వాత మందు వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బుని జాగ్రత్తగా ప్రజలకే అందజేశారే 5 సంవత్సరాలు. ఎక్కడ క్యాలెండర్ పెట్టి డేటు వారి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు నువ్వు ఉంచిపోతే ఈరోజు నువ్వు రాగానే 7,000 కోట్ల రూపాయలు నీకు చేతిలో ఉంటే నేను అమలు చేయలేనంటే ఇతని విజనరీయా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా అండి? ఎంత బాగా 5 ఏళ్ళు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో డబ్బులు లేవనే మాట ఒక్కసారని అన్నారా? నిన్న బొగ్గన గారి ఇంటర్వ్యూ చూస్తే అద్భుతంగా అనిపించింది. అది ఇవ్వలేని రోజు నేను దిగిపోతానన్న మాట ఉంది. అది నాయకుడి లక్షణం అండి. ఇలాంటి పిరికి వాళ్ళు, ఇలాంటి చేతగాని వాళ్ళు, ఇతనికి ఎప్పుడు పరిపాలన చేత కాదు. కొమ్మినేని గారు ఈ రోజు గారు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఇతను ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇతను అరిష్టం ఇది తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడల్లా కూడా తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి కూడా ఆ రోజు ఎప్పుడు 1996లోనండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంత ఉవ్వెత్తున రావడానికి కూడా కారణం ఇతను అసమర్థ పరిపాలన వల్ల. ఎంతమంది చేనేత కార్మికులు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు ఆ రోజు అండి. అందువల్ల అట్లా ఎప్పుడు అసమర్థుడండి అతను. కాకపోతే అవినీతి పరుడు, అందులో ఎలా సంపాదించుకోవాలో లక్షల కోట్లు అనేది అతనికి తెలిసినటువంటి విద్య. దానికోసం పార్టీని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదండి. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టుగా అప్పటికప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎలా మేనేజ్ చేసుకొని గెలవచ్చో అది ఒక్కటేనండి అతనికి తెలిసిన విద్య. ప్రజల్ని పరిపాలించడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఎన్టీఆర్ గారికి తెలుసు. పాపం రాజకీయం ఓనమాలు తెలియపోయిన ఎన్టీఆర్ గారికి తెలిసిందండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైన ఆయనకి తెలిసింది తప్ప ఎన్నేళ్ళైనా ఎందుకండి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు వచ్చి అనవసరం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. రైట్. హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? నమస్తే సార్, కృష్ణరాజు గారికి, లక్ష్మీపార్వతి గారికి నమస్కారం. మాట్లాడండి. నమస్కారం. అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాడు కదండి, 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పాడు.
14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పాడు. నాకు అనుభవం ఉంది, నేనైతే దానికి సరిదిద్దను, అవును మీ పథకాలన్నీ గ్యారంటీగా ఇస్తాను అని ఇల్లు తిరిగి చెప్పారు కదా. అవును, ఇప్పుడు రోసీ గారు కూడా అప్పట్లో చెప్పిన విషయం మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడు 2 నెలల పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంచిపోయాడు కదా డబ్బులు. అవును 2 నెలల పెన్షన్ కూడా ఉంచిపోయాడు. వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఉంచారు? అవును. సో ఇప్పుడు ఇంతకీ జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఏర్పడింది? చంద్రబాబు గారు కరెక్ట్గా చెబుతున్నారని ఉందా, లేక ఇది మోసపూరితం అనే భావన ఏర్పడిందా? జనం పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అది కాదు, అసలు జనం ఏమంటున్నారంటే మేము ఓట్లు వేసాం ఎందుకు గెలవలేదు అని అంటున్నారు. మరి అదే ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాం మరి ఎందుకు గెలవలేదు అంటున్నారు ప్రతి వాళ్ళు. మరి అదే విచిత్రంగా ఉంది. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు పదవి కోసం 5 కోట్ల మందిని మోసం చేసినప్పుడు లక్ష్మీపార్వతి గారిని ఆ రోజుల్లో చేయలేదంటే ఎట్లా నమ్ముతారండి జనాలు? ఒక్క లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకుని ఆ రోజున వెన్నుపోటు పొడిచారు కదా, ఇవాళ 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచినట్టే కదండి. అంతేనా? అంతే కదండి. ఓకే రైట్. కృష్ణరాజు గారు మాట్లాడండి. ఏమిటి అసలు ఈ గందరగోళం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చినట్లు, ఎంత ఈయన మంత్రి ఒక మాట చెబుతాడు, ఈయనేమో ఇంకోటి చెబుతున్నారు. అసలు ఓవరాల్గా మళ్ళీ ఇంకో పక్కేమో అసలు 80,000 కోట్లు కేంద్రం ఇచ్చేటట్లయితే సూపర్ 6 అమలు చేయడంలో అసలు ఆయనకి ఇబ్బంది ఏంటి? ఊరికే ఏదో అసలేం చేయలేమని చెప్పి కొద్దిగా అమలు చేయడం కోసం డ్రామానా, లేకపోతే ఏమై ఉంటుంది? ముందుగా కుమేన్ గారు మీకు, అలాగే లక్ష్మీభారతి గారికి, సాక్షి వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అత్యంత సంక్లిష్టమైన స్థితిలో ఉందండి. శాంతి భద్రతల విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మారింది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంధేరీ ప్రదేశ్గా మారింది. అంటే భవిష్యత్ అనేది అయోమయంగా అగమ్యగోచరంగా మారింది. ఈ మాటలు మనం చెప్తుంది కాదండి, స్వయంగా విజనరీగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో ప్రకటించారు. ఆయనకే భయం వేస్తుందంట ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూసి. నిజానికి ధీరుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక సమస్యలను నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, నేను మాత్రమే చేయగలను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థను నేను మాత్రమే గాడిలో పెట్టగలను అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వచ్చి భయం వేస్తుందని చెప్పి అంటాడు ఆయన. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద తమాషాగా డ్రామాగా కనిపిస్తుందండి. ఈయనకి ఒక షాక్ ఎక్కడ తగిలిందంటే, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి లబ్ధి చేకూరలేదండి, ఎటువంటి లబ్ధి చేకూరలేదు. అది విశేషం అక్కడ. అది వారు ఏం చెప్పారంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని చెప్పన్నారు, అంతే తప్ప గ్రాంట్గా ఇస్తామని చెప్పనలేదు. తర్వాత ఏ ప్రాజెక్టుకి ఎంత ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. దాంతో ఆయన ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. మోడీ గారు మొండి చెయ్యి చూపించడంతో చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ షాకు నుంచి తేరుకునే క్రమంలో ఆయన కొన్ని సందర్భాలు నిజం ఒప్పుకున్నాడు. ఆయన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కేంద్రం కొత్తగా ఇచ్చింది ఏమి లేదు అని చెప్పి ఒక మాట, ఆ తర్వాత పాత బకాయిలు ఇస్తుందని చెప్పి ఒక మాట చెప్పాడు. తర్వాత అసెంబ్లీకి వచ్చేటప్పటికేమో ఆర్థికంగా చాలా పరిస్థితులు క్లిష్టంగా ఉందని చెప్పారు. అయితే ఈ ఒకవైపు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి కేంద్రం కూడా ఇవ్వట్లేదని చెప్పినప్పుడు కేంద్రం కూడా ఈ విషయంలో కొంత వాళ్ళు ఏపీకి వచ్చి ఏదో జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారండి. దాంట్లో భాగంగానే మీకు ఈ జూలై 27వ తేదీన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సహాయ మంత్రి అండి ఆయన మురుగన్ గారు, ఆయన విజయవాడలో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఈ బడ్జెట్లో 50,475 కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పంటాయండి. ఈ బడ్జెట్లో అంటండి ఈ బడ్జెట్లో 50,475 కోట్లు ఇచ్చిందంట. ఇది ఒక ప్రహసనం. ఇది జరిగిన మర్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే కేంద్ర శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన మరి ఇంత ఎక్కువగా అమౌంట్ చెప్తూ
ఈ బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రానికి దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు అందజేయబోతుందని చెప్పి అన్నాడండి. ఈ రెండు కూడా శుద్ధ బోగస్ వార్తలు. ఇదేమిటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ ని సేవ్ చేయడానికి మాత్రమే ఈ ప్రకటనలు చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మీకు మురుగన్ గారు చెప్పినట్టు 50,475 కోట్ల రూపాయలు అనేవి ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇస్తుంది కాదండి, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఈ బడ్జెట్ లో 5th ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సుల మేరకు ఆయా రాష్ట్రాలు చెల్లించిన పన్నుల్లో రాష్ట్ర వాటాలు ఇస్తోంది. ఇలా ఇస్తున్న రాష్ట్ర వాటాల్లో ఆంధ్రప్రదేశ్ కు 50,475 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతే తప్ప ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తుంది లేదు, అది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది అంతేనండి. అది అయితే మనం అనుకున్నాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి 50,000 కోట్లు ఇచ్చింది ఎక్కువ అని చెప్పనున్నాం, అది కూడా తప్పేనండి. దీనికి సంబంధించి కేంద్రం ఈ పన్నుల్లో వాటాను మీకు పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి 93,000 కోట్ల రూపాయలు, అలాగే ఇతర రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మీకు బీహార్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఇలాగా అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ మొత్తం పన్నుల వాటాల్లో ఆంధ్రప్రదేశ్ కు దక్కింది కేవలం 4% మాత్రమే. అంటే ఈ పన్నుల్లో చట్టబద్ధంగా మనకు రావాల్సిన పన్నులు మనకి వస్తే దానిని కూడా కేంద్రం మనకి ఏదో సహాయం చేస్తుంది అన్నట్టుగా మురుగన్ గారు వచ్చి చెప్పడం, ఇంకో గొప్ప విషయం చెప్పాడు ఆయన. ఇదంతా మొత్తం బడ్జెట్ లో దాదాపు 4% అని చెప్పంటాడు ఆయన. నిజానికి మన ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వాల్యూమ్ దాదాపు 49 లక్షల కోట్ల రూపాయలు అయితే అది ఏ రకంగానూ 4% కాదు, అదొక అబద్ధం. అది ఇది ఈ ప్రహాసనం ముగిసిన మర్నాడు ఈ పెంపసాని చంద్రశేఖర్ గారు వచ్చి 80,000 కోట్ల రూపాయలు కేంద్రం మనకి ఇవ్వబోతుందని చెప్పంటాడు ఆయన. ఎట్లా ఇవ్వబోతుంది, దేనికి ఇవ్వబోతుంది, ఏ రంగానికి ఇవ్వబోతుంది చెప్పాలి కదా ఆయన. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ రోజున కేంద్రం మొండి చేయి చూపించడంతో వీరు ఏమీ చేయలేని ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తోంది కేసర్ గారు. అయితే ఇక్కడ అంటే ఈ అమరావతి పేరు మీద కానీ ఇతరత్ర ఇచ్చే 15,000 కోట్ల అప్పే ప్రధానమైనటువంటి వనరు అవుతుందా? అసలు ఏమిటి, ఓ పక్కేమో లక్షల కోట్లు కావాలని చెప్తారు, ఇంకో పక్కేమో లక్షల కోట్లు ఇచ్చామని వాళ్ళు చెబుతారు, మరోవైపు ఏమో అబ్బేబే మనకేం రాలేదని చంద్రబాబు గారు అంటారు. ఇది జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇదంతా ఈ సూపర్ 6 అంటేనే భయం వేస్తుందని చంద్రబాబు గారు అంటారు. ఎట్లా జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉందని మీరు అనుకుంటున్నారు? జనం ఫీలింగ్ మనతో పాటు మనం అసలు అమరావతికి అప్పు అనేది ఒక పెద్ద అభూత కల్పన, దాన్ని మనం గమనించాలండి. ఆ 15,000 కోట్ల రూపాయలు భారతదేశంలో అనేక బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ అయినా కానీ ఎవరికైనా సునాయాసంగా ఇవ్వగలదండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల బ్యాంక్, అలాగే సీఎం రమేష్ గారికి, సుజనా చౌదరి గారికి 1,000 కోట్ల రూపాయలు ఎడమ చేత్తు కుడి చేత్తు విసిరి పారేస్తున్నాయి బ్యాంకులు మన ఇండియాలో. దాన్ని కాదని చెప్పి కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి ఈ లోన్ ఇప్పిస్తుందంట. ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఇప్పిస్తుందండి? గతంలో ఇదే ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తుందని చెప్పి తెలిసి కేంద్రం ఏం చేస్తుందంటే ఆ రుణానికి పెట్టిన అప్లికేషన్ మళ్ళీ విత్డ్రా చేసుకుంది. ఒక్కసారి ఒక ప్రాజెక్టుకు మేము లోన్ ఇవ్వట్లేదని చెప్పిన ప్రపంచ బ్యాంకు ఇంకోసారి ఆ ప్రతిపాదనను పరిశీలించి ఇచ్చిన దాఖలాలు లేవండి. కాబట్టి మనకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆ 15,000 కోట్ల రూపాయలు రావడం అనేది శుద్ధ అబద్ధం, అదొక పెద్ద అభూత కల్పన. ఇది కూడా మసిపూసి మారేడుకాయ చేయడం, ప్రజలను మోసగించడమే అవుతుంది. కొంతమంది అమాయకులు అమరావతిలో కొంతమంది రైతులు 15,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకి వేలు చెప్తుంది అనుకుంటున్నారండి. అదంతా బోగస్. అది నిజానికి అటువంటి లోన్ ఇవ్వాలనుకుంటే కేంద్రానికి పెద్ద పనేమీ కాదండి. వాళ్ళకి గ్రాంట్ గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే దేశంలోని బ్యాంకులు ఇవ్వచ్చు. అదేమీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడుని ఇడుకుని పెట్టడమే మోడీ గారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకనే మోడీ గారు ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మరోవైపు ఏమో ఆర్థిక పరిస్థితులా ఉంటే, ఇంకోవైపు ఏమో ఈ కక్షపూరిత రాజకీయాలు, కేసులు పెట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బొత్స గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ సంబంధించి ఎందుకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకు తీసుకెళ్ళట్లేదు? అదే సార్, ఇప్పుడు అదొక విచిత్రమైన ఆరోపణ అండి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సంజయ్ ఆక్వాకు వచ్చిన కంటైనర్ లో వారు ఈస్ట్ ని తెప్పించుకుంటే, వారి ఆక్వా ఫుడ్స్ కి ఈస్ట్ ని తెచ్చుకుంటే దాంట్లో కొకైన్ అవశేషాలు ఉన్నాయని చెప్పి స్వయంగా సిబిఐ వారు చెప్పారండి.
చెప్పడం జరిగిందంటే వారు ఎటువంటి పరీక్షలు లేకుండా ముందు చెప్పేశారు. తర్వాత ఏమో 3 వారాలు పడుతుంది ఈ అనాలిసిస్ చేయడానికి అని చెప్పన్నారు. ఈ 3 వారాల తర్వాత కూడా దానికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ప్రకటన లేదు సిబిఐ నుంచి. ఈ కేసుకు సంబంధించి పురోగతి కూడా లేదు. గతంలో అంటే ఈ సంజయ్ ఆక్వాకు సంబంధించిన ఈ నిర్వాహకులు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకురాలికి సమీప బంధువులు అని చెప్పే ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కేసు అనేది ఒకరికి చెప్పాలంటే కనుమరుగయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున అసలు ఆ కేసు గురించి ఎవరో మాట్లాడటం లేదు. దాదాపు వేలాది కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మాదక ద్రవ్యాలు కేంద్రంగా మారిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అటువంటిప్పుడు ఇటువంటి కీలకమైన కేసును ఈ ప్రభుత్వం ఎందుకు పర్సూ చేయలేదు? ఎందుకు సిబిఐకి లేఖ రాయలేదు? మీరు రాయచ్చు కదా లేక, ఏమండి ఈ కేసు ఎట్లా జరిగింది, ఇంత కొకైలు చెప్పి మీరు అన్నారు కదా, ఆ కేసు స్థితిగతులు ఏమిటని చెప్పి ఈ ప్రభుత్వం రాయాలి. ఎందుకంటే వారు రాయలేరు. ఎందుకంటే దానికి సంబంధించి వారికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వారు కూడా అదేదో మనకు తేలుకుట్టిన దొంగల్లాగా వారు కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కేసీఆర్ గారు. అంతేనా? ఒకటి ఇక్కడ ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్స్ ముందు దాని మీద అప్పుడు మా ప్రభుత్వం ఉంది గనక చాలా క్లియర్, మనం కాదు కదా సిబిఐ వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ కూడా వాళ్ళే వచ్చి అటాక్ చేసి ఆఫ్ చేశారు. చేసిన తర్వాత లారీలు ఎక్కడికి పోయినాయండి? సంజయ్ ఆక్వా కంపెనీలో పోయినాయి. పోతే దాన్ని వెంటనే పట్టుకొని మన పోలీసు చెప్పారు ఇట్లా మర్చిపోయా లోపల ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా లారీలు వేసి ఎక్కడో ఊరు బయట గుడిసెల దగ్గర ఎక్కడో ఆపించేశారు వాళ్ళ లారీలండి సరుకుని. ఆపిస్తే ఎవరో చూసి జనాలు ఇక్కడ ఉన్నాయేంటి సంజయ్ లారీ వాళ్ళ కంపెనీ వాళ్ళ లారీలు అంటే హడావుడిగా దాన్ని అప్పటికే ఎలక్షన్ కోడ్ రావటం, దాంతో వీళ్ళు హడావుడిగా లోపలికి అంటే పైనుంచి కేంద్రం అనుమతి ఇచ్చేసింది అనమాట. దాన్ని పట్టుకోవద్దు, కేసు వదిలేసేయండి అని చెప్పి. ఒక దారుణం పెడితే తప్పు, కానీ ఆ రోజు జరిగిన ప్రచారం రీత్యా చూస్తే అసలు ఏమైపోయిందని వెంటనే ఈ అబద్ధాల మీడియా ఉంది కదండి, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మలిచేశారు. ఈయన వచ్చి కొన్ని వేల ఎకరాలు గంజాయి పంట ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి పంట ఈయన పండించి అమ్మినట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. జరిగిందంతా అంతకుముందు గవర్నమెంట్లో. ఆ అయ్యన్న పాత్రుడు గంజాయి వ్యాపారమే కదండి, అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడు? గంజాయి వ్యాపారం చేసేవాళ్ళే దొంగ అన్నట్టుగా ఆరోపణ చేశారు. ఇది కూడా అదే జరిగిందండి. ఈ రోజు అండి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ సంబంధించి గంజాయి అనే పేరు ఉంది తప్ప డ్రగ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఆ పేరు లేదండి. నిన్న గుంటూరులో పట్టుబడ్డాయండి డ్రగ్స్. అంటే వాళ్ళ వ్యాపారం సీక్రెట్గా ప్రారంభించారు కొమ్మినేని గారు. ఇప్పుడు ఎవరు ఇంక అడిగేది ఎవరండి? దిక్కెవరు అసలు? అక్కడ ఎంత దారుణమైన మోసం అంటే పురంధరేశ్వరి కూడా మాకు సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆ రోజు. అసలు ఇంతవరకు అండి నిజంగా ఒక సిన్సియారిటీ ఉండవు. ప్రభుత్వమా లేకపోతే ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని తప్పట్టడం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిజాయితీగా ఈ విషయంలో ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇది అబద్ధం పేసుకి పెట్టమని ఎవరి మీద పెట్టమని మా బోటి వాళ్ళం అనం, కానీ అసలు ఏం జరిగిందనేది చెప్పకపోవడం కాదు. శ్రీనివాస్ గారు ఏమి నీతి ఉందండి బీజేపీ గవర్నమెంట్కి? 2,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీరే పట్టుకున్నారు శ్రీనివాస్ దగ్గర, చంద్రబాబు పిఏ దగ్గర. వాడు పట్టుకున్నారు, వాడు హాయిగా అమెరికా బారిపోయి దాక్కుంటే అసలు ఈడీని తీసుకొచ్చారండి. ఇక్కడ ఇంత కష్టపడి సిఐడి వాళ్ళు ఇన్ని కేసులన్నీ కూడా స్కిల్ స్కామ్ కానీ ఇలాంటివన్నీ బయటికి లాగితే ఒక్క కేసు అన్న ఈడీ వచ్చి ఎంటర్ అయిపోతే ఆ రోజు అయిపోయేది కదండి ఇతని పని. అట్లాంటి వాడినే మళ్ళీ చేర్చుకొని ఎన్డీఏలో ఇతను గొప్ప నాయకుడు, గొప్ప విజనరీ వాటేసుకుని వాస్తవం అండి. ఇప్పుడు మీకు తెలుసు, ఎన్టీఆర్ గారికి తెలుసా అండి ఈ నీచమైన రాజకీయాలు? ముక్కుసూటిగా ఉండే మనుషులకు ఎప్పుడంటే మంచి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఇలా నష్టపోతుంటారండి. మేము మొన్న కలిసినప్పుడు జగన్ గారికి కూడా ఇదే చెప్పాం, బాబు మీరు మారండి దయచేసి, కొంత మారి, ఎందుకంటే ఎదుర్కోండి, ముందు మనల్ని మనం రక్షించుకోవాలి, మన పార్టీని రక్షించుకోవాలంటే ఎదుర్కోవాలి ఆ మోసాలు. కానీ అంత మోసగాడండి, ఆ పాపాలు పండుతాయి ఎప్పుడోకప్పుడు, దానికి తగిన ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఎంత దారుణాలండి అసలు. ఆ కంటైనర్ దొరికింది, ఈరోజు మంచి కేసు తీసుకున్నారు బొత్స గారు చాలా రోజుల తర్వాత. ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వమే దాని ఎంక్వైరీకి ఆదేశించాలా, లేదు ఒక సిట్ వేస్తారుగా వేయమనండి. లేదంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం చెయ్యకపోతే వాళ్ళు కూడా దొంగలేనండి. అందరూ ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని
మరి వాళ్ళు ఎంత భారీగా తీసుకున్నారో అని చెప్పి అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కృష్ణరాజు గారు, లక్ష్మీపార్వతి గారు ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.